హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామ స్టూడెంట్స్. ఇవాళ క్లాస్ లో మనం జాయింట్ వెంచర్ అకౌంట్ నుంచి పార్ట్ 2 అప్లోడ్ చేస్తామండి. ఫస్ట్ పార్ట్ లో మనం ఎగ్జాంపుల్ చెప్పాను, ఇంట్రడక్షన్ అయిపోయింది, ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఒకటి తీసుకున్నామండి. నెక్స్ట్ మన స్టడీ మెటీరియల్ సిఎంఏ స్టడీ మెటీరియల్ నుంచి 2 ప్రాబ్లమ్స్ అప్లోడ్ చేసాం. ఇప్పుడు మనం నెక్స్ట్ 3 and 4 ప్రాబ్లమ్స్ అప్లోడ్ చేద్దామండి. అయితే ఇక్కడ ఏంటి అంటే మనకు మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ ఎలా ఉంటది అనేది ఫస్ట్ క్లాస్ లో చెప్పాను నేను. సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ మెయింటైన్డ్. రెండోది వచ్చేటప్పటికి ఏంటి అంటే నో సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ మెయింటైన్డ్. అంటే కోవెంచరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కలిసి సెపరేట్ గా బుక్స్ మెయింటైన్ చేస్తే, అంటే ఎవరికి వాళ్ళు కాకుండా ఇద్దరు కలిసి సెపరేట్ గా మెయింటైన్ చేస్తే, అంటే ఇద్దరి ట్రాన్సాక్షన్స్ కలిపి దాంట్లో రాసుకుంటారండి. రాసుకుని జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. తర్వాత ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేయడానికి జాయింట్ వెంచర్ అకౌంట్ వేస్తారండి. తర్వాత వచ్చేటప్పటికి వాళ్ళ పర్సనల్ అకౌంట్స్ వేస్తామండి. అది ఎప్పుడు అంటే సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ మెయింటైన్డ్ అన్నప్పుడు. దాని మీద మనం ప్రాబ్లమ్స్ చేసేసాము. ఇప్పుడు ఏంటి అంటే నో సెపరేట్ సెట్ ఆఫ్, అంటే సెపరేట్ సెట్ బుక్స్ మెయింటైన్ చేయకుండా, అంటే ఇద్దరు కలిసి ప్రత్యేకించి ట్రాన్సాక్షన్స్ ఇద్దరి కలిపి రాయకుండా ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఎవరికి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారండి. దీంట్లో మళ్ళీ 2 టైమ్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఈచ్ కోవెంచరర్, అంటే ప్రతి కోవెంచరరు మొత్తం అన్ని ట్రాన్సాక్షన్స్ రాస్తే ఎలా ఉంటది, లేదంటే ఎవరికి వాళ్ళు రాసుకుంటే ఎలా ఉంటది అనే విషయం అన్నమాట. అర్థమవుతుందా? సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ మెయింటైన్ చేయనప్పుడు మళ్ళా మనకి 2 టైప్స్ గా డివైడ్ చేసాం. దాంట్లో ఒకటి వచ్చేటప్పటికి ఈచ్ కోవెంచరర్ కీప్ రికార్డ్స్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్స్, అంటే ఆయన ఈ రాస్తాడు, ఈయన ఈ రాస్తాడు. సెకండ్ మెథడ్ లో ఏం జరుగుతుంది అంటే ఎవరి వాళ్ళే రాసుకుంటాడండి, వేరే వాళ్ళే కాకుండా ఎవరి వాళ్ళయే రాసుకుంటాడు. అలాంటప్పుడు మెమోరాండం జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది మనం ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు మనం చేయబోయేది ఏంటి అంటే నో సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ మెయింటైన్డ్ లో ఈచ్ కోవెంచరర్ రికార్డ్స్ ఆల్ ట్రాన్సాక్షన్స్, అన్ని ఇద్దరివి కలిపి రాసేటటువంటిది మనం ఇప్పుడు తయారు చేస్తాము. ఇక్కడ స్పెషల్ గా జాయింట్ బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయమండి. మనం రాసేది ఏంటి అంటే అంటే ఎక్స్ బుక్స్ లోను ట్రాన్సాక్షన్స్ రాస్తాడండి, వై బుక్స్ లోను రాస్తాడు. ఎక్స్ రాసేటప్పుడు ఏం రాస్తాడు, జాయింట్ వెంచర్ అకౌంట్ వేస్తాడు. జాయింట్ వెంచర్ అకౌంట్ తో పాటుగా కో వెంచరర్ అకౌంట్ వేసుకుంటాడండి. అర్థమవుతుందా? ఎక్స్ బుక్స్ లో రాసుకునేటప్పుడు ఎక్స్ రిలేటెడ్ మ్యాటర్స్ రాసుకుంటాడు, అలాగే వై రిలేటెడ్ మ్యాటర్స్ కూడా రాసుకుంటాడు జనరల్ ఎంట్రీస్ లో. నెక్స్ట్ జాయింట్ వెంచర్ అకౌంట్ వేస్తాడండి. నెక్స్ట్ పర్సనల్ అకౌంట్ ఎవరిది వేస్తాడు అంటే కో వెంచరర్ పర్సనల్ అకౌంట్ వేస్తాడు. అలాగే వై రాసుకునేటప్పుడు జాయింట్ వెంచర్ అకౌంట్ వేస్తాడు. మరి ఏ అకౌంట్ వేస్తాడు అంటే కో వెంచరర్ అకౌంట్ ఎవరు అంటే ఇక్కడ ఎక్స్ అకౌంట్ ను వై వేసుకుంటాడండి. ఇలా జరుగుతుంది మనకు, అంతే. సేమ్ సేమ్ మనం కన్సైన్మెంట్ అకౌంట్ లో కనుక కన్సైన్మెంట్ అకౌంట్ తో పాటు కన్సైనీ అకౌంట్ ఎలా అయితే వేస్తాడో, ఇక్కడ ఏంటి అంటే ఆయన ఏజెంట్ కాదు కానీ కో వెంచరరు. జాయింట్ వెంచర్ అకౌంట్ తో పాటు కో వెంచరర్ అకౌంట్ వేస్తాడు. ఇంకొక ఆయన కూడా జాయింట్ వెంచర్ తో పాటు ఆయన కో వెంచరర్ ఎవరైతే వాళ్ళ అకౌంట్ వేస్తాడు అనమాట. మొత్తం మీద టోటల్ గా ఇక్కడ ఒక్కొక్కళ్ళ బుక్స్ లో మనకి మెయిన్ గా వచ్చేది అయితే మాత్రం 2 అకౌంట్స్ అండి. అలా కాకుండా ఎవరైనా ఏజెంట్ ని పెట్టుకున్నారు స్పెషల్ గా అంటే అప్పుడు మనం ఏజెంట్ అకౌంట్ కూడా మనం వేయడం జరుగుతూ ఉంటది. స్క్రీన్ షేర్ చేస్తా అండి, ఎక్స్ప్లెయిన్ చేద్దాం చూడండి. ఓకే, ఇదిగోండి. ఇది మొన్న క్లాస్ లో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఒకసారి చూద్దాము ఏం చెప్పామనేది. ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా తీసుకున్నాం మనం. ఇదే దీంట్లోనే ఇదిగోండి మనం థియరీ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాము. మరి మిస్ అయినట్టుంది ఇక్కడ ఎక్కడో కానీ. ఓకే, సరే, రైట్. మళ్ళీ రాద్దాంలేండి ఇక్కడ. ఓకే, మళ్ళీ రాస్తున్నా చూడండి. అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి మనకి, ఇదిగోండి అకౌంటింగ్ ట్రీట్మెంట్. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఇద్దరు కలిసి సెపరేట్ గా బుక్స్ పెడతారు. సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్. ఇక్కడ ఏంటి, నో సెపరేట్ సెట్. నో సెపరేట్ సెట్ అండి. ఓకే, దీంట్లో మళ్ళీ మనకి 2 పార్ట్స్. ఈచ్ కోవెంచరర్, దీనికి ముందు క్లాసు చూడండి మీరు, మొత్తం చెప్పున్నాను. ఈచ్ కోవెంచరర్ కీప్ రికార్డ్
రికార్డ్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇద్దరివి కూడా అవతల ఆయనవి కూడా ట్రాన్సాక్షన్స్. ఇక్కడ వచ్చేటప్పటికి ఈచ్ కో వెంచరర్ కీప్ రికార్డ్ ఆఫ్ హిజ్ ఓన్ హిజ్ ఓన్ ట్రాన్సాక్షన్స్, రైట్. ఇక్కడ వచ్చేటప్పటికి ఈచ్ కో వెంచరర్ అన్నాం కాబట్టి ఒక్కొక్కళ్ళు కూడా జాయింట్ వెంచర్ అకౌంట్ వేస్తారండి ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేయడానికి. సెకండ్ వచ్చేటప్పటికి కో వెంచరర్ అకౌంట్ వేసుకుంటాడు, కో వెంచరర్ అకౌంట్. అర్థమవుతుందా? సపోజ్ ఎక్స్ అనుకుందాం, ఎక్స్ బుక్స్ లో జాయింట్ వెంచర్ కో వెంచరర్ వై అనుకుందాం మనం. సో వై అకౌంట్ వేస్తాడండి ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్. అలాగే మళ్ళీ వై వచ్చేటప్పటికి మళ్ళీ జాయింట్ వెంచర్ అకౌంట్ వేస్తాడండి, తర్వాత కో వెంచరర్ పేరేంటి అక్కడ ఎక్స్ అకౌంట్ వేస్తాడండి. ఇలా ఉంటుంది మనకి, రైట్. ఇది ఇక దీని గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుంటాను, మొన్న తీసుకుంటున్నట్టే చూద్దాం, చాలా సింపుల్ గా. రైట్, ఎక్స్ అండ్ వై ఎంటర్ ఇంటూ జాయింట్ వెంచర్ ఆఫ్ ₹10 lakh కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ ప్రైస్ కూడా ఇచ్చేసారండి, అంటే సేల్ వాల్యూ లాగా అనమాట. సేల్ మనం గూడ్స్ అమ్మితే సేల్స్ ఎలా అంటామో అలా ₹10 lakh కాంట్రాక్ట్ ప్రైస్. ఓకే, అయితే ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే ఎక్స్ సప్లైడ్ మెటీరియల్ ఫర్ ₹1 lakh, రైట్. అలాగే ఎక్స్ స్పెండ్ ఎక్స్పెన్సెస్ ఫర్ సాలరీస్ ₹50,000. నెక్స్ట్ రెంట్ కోసం ఒక 40,000 ఎవరు చేశారనేది ఇక్కడ గమనించండి, ఎక్సే. నెక్స్ట్ వై సప్లైడ్, వీళ్ళకి మళ్ళీ ఓన్ బిజినెస్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి సప్లై చేస్తున్నాడు. సప్లై మెటీరియల్ ఫర్ ₹2 lakhs, మెటీరియల్ సప్లై చేశాడు. అలాగే వై స్పెంట్ ఎక్స్పెన్సెస్ ఏమిటనేది కేటగిరీస్ చెప్పకుండా ఎక్స్పెన్స్ చేశాడండి ₹60,000, రైట్. కాంట్రాక్ట్ ఈజ్ ఓవర్. కాంట్రాక్ట్ ఈజ్ ఓవర్. ఓవర్ అంటే అర్థం ఏంటంటే కాంట్రాక్ట్ ప్రైస్ తీసేసుకున్నారు. కాంట్రాక్ట్ ఈజ్ ఓవర్. రిమైనింగ్ గూడ్స్ ఆర్ టేకెన్ ఓవర్ బై ఎక్స్ ఫర్ ₹40,000. 40,000కి రిమైనింగ్ గూడ్స్ తీసుకెళ్ళాడు. దీన్ని ఏం అడుగుతున్నాడంటే కింద అడుగుతాడండి క్లియర్ గా, ప్రిపేర్ జాయింట్ వెంచర్ అకౌంట్ అండ్ కో వెంచరర్స్ అకౌంట్ ఇన్ ఈచ్ కో వెంచరర్ బుక్స్. ఈచ్ కో వెంచరర్ ప్రతి వాళ్ళ పుస్తకాలు జాయింట్ వెంచర్ అకౌంట్ అయ్యండి, అలాగే కో వెంచరర్ అకౌంట్ అయ్యండి అన్నారండి. దాన్ని బట్టి అర్థం అయిపోవాలి మనకి నో సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ మెయింటైన్డ్ అనేసి. ఇది విషయము, రైట్. ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు ఎంట్రీస్ రాసుకోవాలి, ఇద్దరి బుక్స్ లో రాయమన్నారండి. సో ఇక్కడ చాలా చాలా ఈజీ అండి ఇది, కాకపోతే ఇన్ని మెథడ్స్ ఉంటే సార్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. మీకు ఫండమెంటల్స్ తెలిసిపోతుంది. ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్, ఇదే ఇన్ ద బుక్స్ ఆఫ్ వై. వై, రైట్. ఏమేమి జరిగిందో ఎంట్రీస్ రాద్దాం ఫస్ట్. ఇక్కడ స్టార్ట్ అయిందండి కాంట్రాక్ట్ ప్రైస్. కాంట్రాక్ట్ అయిన తర్వాత మనం రాసుకోవాలి. సో ఎక్స్ మెటీరియల్ సప్లై చేశాడు 1 lakh. మెటీరియల్ కొనలేదండి, సప్లై చేశాడు. ఎందు నిమిత్తం చేశాడండి? జాయింట్ వెంచర్ కోసం. సో జాయింట్ వెంచర్ అకౌంట్ డెటాల్ టు మెటీరియల్ ని ఇక్కడ ఏమందాము అంటే గూడ్స్ అకౌంట్. ఓకేనా? ఇక్కడ ఎక్స్ ఇన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ, ఎక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాయింట్ వెంచర్ అంటే ఇవన్నీ కూడా స్టార్టింగ్ లో ఎక్స్పెన్సెస్ కాబట్టి జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిట్ చేసాము. ఎన్ని రూపాయల గూడ్స్ అంటే 1 lakh అండి. ఇదే మ్యాటర్ ని ఈచ్ కో వెంచరర్ రికార్డ్ ట్రాన్సాక్షన్స్ అన్ని రాస్తాడని చెప్పాం కదా. రికార్డ్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ అన్నప్పుడు వై మెటీరియల్ సప్లై చెయ్యకపోయినా కూడా మనం ఏం చెయ్యాలి అంటే వై బుక్స్ లో కూడా రాయాల్సిందే. వై బుక్స్ లో కూడా రాయాల్సిందే. ఏమి రాస్తారో చూద్దాము. సరిపోతుంది.
చూడండి, ఇదే ట్రాన్సాక్షన్ కొంచెం చిన్న దగ్గర జరిపేద్దాం. ఆగండి. 1 lakh కే స్క్రీన్ లో మనకు కనపడాలి. 1 lakh, 1 lakh. ఓకే, రైట్. ఈ వై అని ఆయన రాసుకుంటున్నాడండి దీన్ని ఏమని? జాయింట్ వెంచర్ అకౌంట్ కే డెబిట్. జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ 1 lakh rupees. ఆల్ ట్రాన్సాక్షన్స్ అన్నాక అక్కడే చూడండి. కానీ ఎవరండి మెటీరియల్ సప్లై చేసింది? ఆయన కోవెంచరర్ పేరు రాసుకుంటాడండి, ఎక్స్ అకౌంట్ అని రాస్తారు. క్లియరా? మెటీరియల్ సప్లైడ్ బై ఎక్స్, ఇది రాస్తాం. చూడండి, ఫస్ట్ అయిపోయింది కదా, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది రాయిపోతున్నాం. ఎక్స్ స్పెంట్ ఎక్స్పెన్సెస్ సాలరీస్ 50,000, రెంట్ 40,000, మొత్తం 90,000 రూపీస్ ఎక్స్ జేబులో నుంచి వెళ్ళిపోయినాయి అని ఎక్స్ రాసుకుంటున్నప్పుడు, జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ 90,000 రూపీస్ టు నా జేబులో డబ్బులు వెళ్ళిపోయినాయి కన్సైనర్ రాసుకోవాలా? అలాగే బై బ్యాంక్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ 90,000. అలాగే ఇక్కడ సేమ్ వెంచర్ కోసమే కాబట్టి జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ 90,000 మా కోవెంచరర్ ఎక్స్పెన్స్ చేశాడు అని ఈయన రాసుకుంటున్నాడు. ఇంతే. నెక్స్ట్ పాయింట్. ఇంతేనండి. తర్వాత ఏమైంది? ఎక్స్ స్పెంట్ ఎక్స్పెన్స్, వై స్పెంట్ ఎక్స్పెన్సెస్ కాదు, మెటీరియల్. వై సప్లైడ్ మెటీరియల్ 2 lakhs. ఎందు నిమిత్తం అండి? జాయింట్ వెంచర్ నిమిత్తం అండి. జాయింట్ వెంచర్, జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు వై అకౌంట్. వై చేశాడని రాసుకుంటున్నాడు ఈయన గారు. అమౌంట్ వచ్చేటప్పటికి ఇదిగో 2 lakh rupees. తర్వాత 60,000 రూపాయలు ఎక్స్పెన్సెస్. ఇదిగోండి 2 lakh rupees, 2 lakh rupees. ఇక్కడ రాసుకుందామండి, జాయింట్ వెంచర్ నిమిత్తమే. జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు, ఈయన సప్లై చేశాడు మెటీరియల్, సో గూడ్స్ అకౌంట్. అమౌంట్ 2 lakh rupees, 2 lakh rupees. నెక్స్ట్ పాయింట్, వై ఎక్స్పెన్స్ ఇంకర్ చేశాడు, సో జాయింట్, జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ ఎంత చెప్పాము మర్చిపోయాం కదా, చూద్దాంలే. 60,000, 60,000 టు వై అకౌంట్, 60,000. ఇక్కడ కూడా మళ్ళీ జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ 60,000 టు, డబ్బులు వెళ్ళిపోయింది నా జేబులో నుంచి, బ్యాంక్ అకౌంట్ 60,000 రూపీస్. అయిపోయిందండి ఇక్కడికి. నెక్స్ట్ కాంట్రాక్ట్ కూడా ఓవర్. ఇదిగోండి, ఇది కూడా అయిపోయింది కదా. కాంట్రాక్ట్ ఇస్ ఓవర్. ఓవర్ అన్నప్పుడు ఇదిగో 10 lakh rupees. ఎవరు తీసుకున్నారు డబ్బులు? ఎవరి పేరు చెప్పలేదు మేడం గారు. చెప్పకపోతే ఏం చేస్తావు? ఎదిగో, ఎవరి పేరు చెప్పకపోతే నువ్వేం చేస్తావంటే, డబ్బులు వచ్చినాయి, బ్యాంక్ అకౌంట్ ఎట్టా 10 lakhs బ్యాంక్ వెళ్ళిపోయినాయి అనమాట వీళ్ళ జాయింట్ బ్యాంక్ కి. టు జాయింట్ వెంచర్ అకౌంట్, చూడండి సేల్స్ అన్నమాట. సేల్ కాకపోయినా కూడా ఇక్కడ ఏంటి అంటే కన్సిడరేషన్ వస్తుంది. జాయింట్ వెంచర్ అకౌంట్ కి క్రెడిట్ చేసాము. అకార్డింగ్ టు నామినల్ రూల్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. జాయింట్ వెంచర్ కి క్రెడిట్ చేసాం. ఇక్కడ కూడా రాసుకో సేమ్ ఎంట్రీ. బ్యాంక్ అకౌంట్ అంటే ఇద్దరు కలిసి జాయింట్ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి. అదే వై తీసుకుంటే వై పేరు వస్తుంది దీని ప్లేస్ లో. అలా వై తీసుకున్నాడు అనుకోండి, వై బుక్స్ లోనేమో మనం జాయింట్ వెంచరు బ్యాంక్ అని రాస్తాము. ఎక్స్ బుక్స్ లో అయితేనేమో పర్సన్ పేరు. అలా. అలాగే ఎక్స్ తీసుకున్నాడు అనుకోండి, ఎక్స్ బుక్స్ లో డబ్బులు వచ్చినట్టు రాసుకుంటాడు. తెలిసిపోతుంది మనకి, ఫండమెంటల్స్ తెలుసు కదా. తర్వాత రిమైనింగ్ గూడ్స్ టేకెన్ ఓవర్ బై ఎక్స్. ఎక్స్ తీసుకెళ్లిపోయాడు 40,000. తెచ్చినప్పుడు నువ్వు ఇదిగో ఇలా రాసావుగా, గూడ్స్ తెచ్చినప్పుడు ఎక్స్ తీసుకొచ్చాడుగా, ఎక్సే తీసుకెళ్లిపోతున్నాడు 40,000 గూడ్స్. రివర్స్, గూడ్స్ అకౌంట్ డెటార్ టు 40,000 రూపీస్. నెక్స్ట్ మళ్ళీ 40,000 టు జాయింట్ వెంచర్ అకౌంట్. ఈయనేం రాసుకుంటాడండి? మా మిత్రుడు తీసుకెళ్ళాడు అని రాసుకుంటాడు. ఆయన పేరు ఎక్స్. అకౌంట్ డెటార్ టు
జాయింట్ వెంచర్ అకౌంట్ 40,000 అయిపోయిందండి. నెక్స్ట్ ప్రాఫిట్ ఆర్ లాస్ కి తర్వాత వాళ్ళ పర్సనల్ అకౌంట్ లో అమౌంట్స్ మనం తీసినందుకు పర్సనల్ అకౌంట్ వేసిన తర్వాత ఈ రెండు ఎంట్రీస్, ఇక్కడ ఒక ఎంట్రీ, ఇక్కడ ఒక ఎంట్రీ, ఇక్కడ ఒక ఎంట్రీ, ఇలా అయిపోయిందండి. ఈ మాదిరిగా చేస్తాం. ఓకే, ఇప్పుడు అకౌంట్ వేయాలి. అసలు మేము చూడొద్దు, చూడకుండా అకౌంట్ వేద్దాం. అంటే ఎంట్రీస్ చూడొద్దు, మనం ఎంట్రీస్ చూడకుండా వేద్దామండి. ఇదిగోండి, ఎవరండి ఫస్ట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్ ఏమేమి అకౌంట్ అండి వేసేది? ఒకటి జాయింట్ వెంచర్ అకౌంట్, రెండు వై అకౌంట్. వై అకౌంట్ రాసేద్దామా? కళ్ళు మూసుకొని రాసేయాలన్నమాట. ఎక్స్ చేసిన వాటికి ఏమని రాస్తామండి? ఎక్స్ ఏమేమి చేశాడు? ఫస్ట్ రెండు కార్యక్రమాలు ఏవి అంటే మెటీరియల్ సప్లై చేశాడండి 1,00,000 రూపీస్. అవునా? ఇదిగోండి 1,00,000 తర్వాత ఒక 40,000 రూపీస్. దానికి ఏమని రాస్తామండి? మనకు తెలుసు, టూ గూడ్స్ రాసుకోండి, డబ్బులు వెళ్ళిపోయినందుకు బ్యాంక్ రాయండి. రైట్. తర్వాత తర్వాత రెండు కార్యక్రమాలు వై చేపట్టాడు. అవి ఏంటి అంటే ఎక్స్పెన్సెస్, తర్వాత గూడ్స్ సప్లైడ్ 2,00,000 రూపాయలు, అవి రాయాలి. ఇది 90,000, సారీ 90. టు వై అకౌంట్ 2,00,000 వై మెటీరియల్ సప్లై చేసినందుకు. అలాగే వై ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వై ఎక్స్పెన్సెస్ కి 60,000 రూపాయలు. వైకి సంబంధించిన మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో వై అకౌంట్ లో రాసేసుకో. బై జాయింట్ వెంచర్ అకౌంట్ 2,00,000 రూపీస్ మెటీరియల్ కి. తర్వాత వై ఎక్స్పెన్సెస్ కూడా, అది కూడా జాయింట్ వెంచర్ అకౌంట్ అండి, 60,000 రూపీస్. వైవి మాత్రమే రాయాలి ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్. నేను ఎక్స్ బుక్స్ లో మాత్రమే వేస్తున్నాను, వై బుక్స్ లో అయినా ఇలాగే ట్రీట్ చేస్తాము. తర్వాత అయిపోయినాయి ఇక్కడ వరకు. రిమైనింగ్ గూడ్స్ ఆర్ టేకెన్ ఓవర్ బై ఎక్స్. సో క్రెడిట్ సైడ్ ఇక్కడ జాయింట్ వెంచర్ అకౌంట్ లో బై గూడ్స్ అకౌంట్ 40,000 వైకి సంబంధము లేదు, నీకెందుకు సంబంధం లేనప్పుడు. తర్వాత కాంట్రాక్ట్ ప్రైస్ వచ్చేటప్పటికి ఏమీ చెప్పలేదండి. కాంట్రాక్ట్ ఈజ్ ఓవర్ అన్నారు అంటే ప్రైస్ ఎవరు వసూలు చేస్తున్నారు చెప్పలేదు, కాబట్టి మనకి ఎంట్రీ వచ్చేటప్పటికి బ్యాంక్ అకౌంట్ డెటార్ టు జాయింట్ వెంచర్ అని ఇద్దరు రాసుకుంటారు. సో బై బ్యాంక్ అకౌంట్ 10,00,000 రూపీస్. ఇంతే. 10,40,000 10,40,000 లెస్ చేద్దామంటే క్యాల్సియం తీసుకుని. నేను ఏం చెప్పలేదు, ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసేద్దాం. 10,40,000 మైనస్ 1,00,000 మైనస్ 90,000 మైనస్ 2,00,000 రూపీస్ మైనస్ 60,000. అన్ని ట్రాన్సాక్షన్స్ రాసుకున్నారు కదా. 5,90,000 ఒక్కొక్కడికి వచ్చేటప్పటికి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఈయన గారికి ఏమో P&L అకౌంట్ అనండి, అవతల ఆయన పేరు రాయండి వై అకౌంట్. సమానంగా డిస్ట్రిబ్యూట్ చేద్దాము. 2,95,000 2,95,000 అండి, 2,95,000 ఇంతే. ఇప్పుడు దీన్నే తీసుకొచ్చేసి మనం ఎక్కడ రాయాలి? మళ్ళీ ఎవరివి మాత్రమే రాయాలి మనం? ఓన్లీ వైవిది మాత్రమే రాస్తాము. జాయింట్ వెంచర్ ఎంత అండి? 2,95,000 రూపీస్. రైట్. ఇక చూద్దాం. మొత్తం 2,00,000 ప్లస్ 60,000 ప్లస్ 2,95,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 555,000. 555,000. ఓకేనా? ఇది రాసుకుందాం మనం అంతే. దీంట్లో మనం ఇంత అమౌంట్ కి మనం బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తాం అనమాట. ఇది ఇంత అమౌంట్ తీసుకెళ్ళిపోతాడు. సో టు బ్యాంక్ అకౌంట్, వై అకౌంట్ ఎటార్ టు బ్యాంక్. సేమ్ ఇదే మ్యాటర్ ని మనం ఇన్ ద బుక్స్ ఆఫ్ వై రాస్తే ఎలా ఉంటది? ఇదిగోండి, ఇన్ ద బుక్స్ ఆఫ్ వై, ఇన్ ద బుక్స్ ఆఫ్ వై మనం వేసే అకౌంట్ పేరు ఏంటంటే జాయింట్ వెంచర్ అకౌంట్. రెండో వాడి అకౌంట్ పేరు ఏంటంటే ఎక్స్ అకౌంట్. ఈయన రాస్తాడు. ఇక స్టార్ట్ అండి. టూ ఎక్స్ మెటీరియల్ సప్లై చేశాడు కదా, ఎక్స్ పేరు.
ఎక్స్ అకౌంట్ 1 lakh మెటీరియల్ సప్లై చేశాడు ఎక్స్. తర్వాత ఎక్స్ ఎక్స్పెన్సెస్ చేశాడు. ఎన్ని ఎక్స్పెన్సెస్ అంటే ఎక్స్ చేసింది 40,000 రూపీస్, అంతేనా? 90,000, 40 కాదు. ఎక్స్ 90,000 ఎక్స్పెన్స్ చేశాడు. నెక్స్ట్ వై మెటీరియల్ సప్లై చేశాడు. వై పేరు రాసుకోకూడదు కదండి, వై గూడ్స్ అని రాసుకోవాలి. అన్ని రాస్తాం సేమ్, ప్రతి విషయం కూడా జాయింట్ వెంచర్ లో ఎలా రాసుకున్నాం అన్ని పడతాయి. కానీ ఇక్కడ మనం అవతల వాడి పేరు రాసుకున్నాడు, ఈయన చేస్తే ట్రాన్సాక్షన్ కి డబ్బులు వెళ్ళిపోయినాయి, గూడ్స్ వెళ్ళిపోయినాయి, ఇలా రాసుకుంటాడండి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్, ఈయన పెట్టినటువంటి ఖర్చులు 60,000 రూపాయలు. రైట్. నెక్స్ట్ గూడ్స్ తీసుకెళ్లిపోయాడు కదండి. ఎవరు తీసుకెళ్లిపోయారు గూడ్స్? ఆయన మిత్రుడు ఎక్స్ తీసుకెళ్లిపోయాడు. అంటే రిమైనింగ్ గూడ్స్ ఎంత వాల్యూ చేసి తీసుకెళ్లాడు అనేది 40,000 కి గూడ్స్ తీసుకెళ్లిపోయాడండి. నెక్స్ట్ కాంట్రాక్ట్ ప్రైస్ ఎవరు వసూలు చేసుకోలేదు కాబట్టి బ్యాంక్ అకౌంట్ 10 lakh రూపీస్, ఇలా వస్తుందండి. నేను ఇంకా సమ్లోకి వెళ్ళిన తర్వాత దాంట్లోనే ఎక్స్ప్లెయిన్ చేసేస్తా, మీరే చేసుకోవాలి. ఈయన గారికేమో P&L అకౌంట్ సమానం చెప్తున్నాను. నెక్స్ట్ 2x అకౌంట్ అండి. ఇక మొత్తం 5 lakh మనకు తెలుసుగా ఎంతో, ఇక పక్కన ఎంత ఉందో అంతే, ఏమీ మారదు నీకు. ఇదిగోండి 5,90,000, 5,90,000, 2,45,000, 2,45,000. ఇప్పుడు వై అకౌంట్కి వచ్చేటప్పటికి, ఇది సారీ ఎక్స్ అకౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ వై కదా, వచ్చేటప్పటికి ఏమేమి తీసుకుంటామండి? ఈ 1 lakh, ఈ 90,000 రూపీస్, తర్వాత ఈ 40,000, అంతే. రాసుకోండి. బై బై ఎక్కడ నుంచి తెచ్చామటిని? జాయింట్ వెంచర్ అకౌంట్ 1 lakh రూపీస్, తర్వాత జాయింట్ వెంచర్ అకౌంట్ 90,000 రూపీస్. నెక్స్ట్ గూడ్స్ తీసుకెళ్లిపోయాడండి ఈయన గారు. జాయింట్ వెంచర్ అకౌంట్ 40,000 రూపీస్, అంతే. ప్రాఫిట్ ఆర్ లాస్ అంటే ఇదిగో ప్రాఫిట్ వచ్చింది 2,45,000 రూపీస్, తీసేసి ఇక్కడ రాసుకోండి. పై ఏమని రాస్తామండి? దాన్ని కూడా జాయింట్ వెంచర్ అకౌంట్ పేరుతో రాసుకుని 2,45,000 రూపీస్. కాకపోతే ఒక కొత్త పాయింట్ వచ్చింది, ఏంటి అంటే, ఒక్క నిమిషం, ఈ గూడ్స్ ఎవరు తీసుకెళ్లారండి మనకి? వయ్యా ఎవరు తీసుకెళ్లారు? ఒక్క నిమిషం. గూడ్స్ తీసుకెళ్లిన ఆయన పేరు బట్టే రావాలి మనకి. గూడ్స్ ఎవరు తీసుకెళ్లారు? మనము ఇక్కడ ఒక పాయింట్ రాయలేదు కదా. ఈ 40,000 రూపీస్ గూడ్స్ ఉన్నాయి కదండి, ఈ 40,000 రూపాయల విలువైన గూడ్స్ తీసుకెళ్ళింది ఎవరు అంటే నీకు ఇదిగోండి ఎంట్రీ చూడండి, ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒక్క నిమిషం. రిమైనింగ్ గూడ్స్ తీసుకెళ్లిపోతే ఈయన గూడ్స్ అకౌంట్ టు జాయింట్ వెంచర్ రాసుకున్నాడు కదా. రైట్. ఈయన ఏం రాసుకుంటాడు? దాన్ని ఎక్స్ అకౌంట్ టు జాయింట్ వెంచర్ రాశాడు, అవునా? సో మనం దాన్ని రాసేసాం. ఎక్స్ అకౌంట్ టు జాయింట్ వెంచర్ 40,000 రూపీస్ రాసాం. ఎవరి బుక్స్ లో? ఇన్ ద బుక్స్ ఆఫ్ వై. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే ఎక్స్ అకౌంట్ టు జాయింట్ వెంచర్ అన్నప్పుడు జాయింట్ వెంచర్ అకౌంట్ లో మనం క్రెడిట్ సైడ్ 40,000 రాసాం కదా. ఇదిగోండి, ఇదిగోండి జాయింట్ వెంచర్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ 40,000 రాసినప్పుడు అదే ఎక్స్ అకౌంట్ లో మనం 40,000 ఇక్కడ రాసుకుంది. ఇది ఒక్కటే మనకి డిఫరెంట్ పాయింట్. ఇక్కడ రాసుకోలేదు చూసారా, ఇక్కడ రాయలేదు, ఇక్కడ రాసాం. ఎందుకు అంటే ఇది ఎక్స్ తీసుకెళ్ళాడు, ఎక్స్ పర్సనల్ మ్యాటర్. రైట్. చూద్దాం మొత్తం. 1 lakh plus 90,000 plus 2,45,000 is equal to 4,35,000 అండి. 4,35,000 rupees minus 40,000, 3,95,000 rupees, 3,95,000 రూపాయలు టు బ్యాంక్ అకౌంట్, అంతే. ఈయన వచ్చేటప్పటికేమో 5,45,000 రాసాము. ఈయన వచ్చేటప్పటికేమో 3,95,000 రూపీస్ రాసాము. ఎందుకంటే 40,000 డిఫరెన్స్. అదేంటి అంటే ఈ 40,000 రూపాయలు గూడ్స్ ఏమో ఇక్కడ రాసుకున్నామండి. ఇక్కడ 40,000 రూపాయలు గూడ్స్ ఎందుకు రాయలేదంటే ఒకసారి మీరు ఎంట్రీ చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. గూడ్స్ అకౌంట్ టు జాయింట్ వెంచర్ ఎంట్రీ ఇది, అవునా? గూడ్స్ అకౌంట్ టు జాయింట్ వెంచర్ రాసినప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఈయన పర్సనల్ అకౌంట్ ఏదైతే ఉందో ఈ ఎక్స్ తీసుకెళ్ళాడు కాబట్టి ఎక్స్ కి రిలేటెడ్ ఇది, అవునా? ఎక్స్ కి రిలేటెడ్ ఈ 40,000 రూపీస్. ఇక్కడ ప్రతిదీ కూడా ఇక్కడ కూడా మనం ఏం చేసాము? వై రిలేటెడ్ వై పర్సనల్ అకౌంట్ లో రాసినట్టే
అలాగే ఇక్కడ కూడా అంతే. ఇదిగోండి, ఎక్స్ రిలేటెడ్వి ఎక్స్ పర్సనల్ అకౌంట్ లో రాసాం. ఇదిగోండి ఎక్స్ పర్సనల్ అకౌంట్ రాసినట్లే అలాగే రిమైనింగ్ గుడ్స్ కూడా అలాగే రాసాం. అది కన్ఫ్యూజ్ అయితే అవ్వాల్సిన అవసరం లేదుగా. పర్సనల్ అకౌంట్ ఆ పర్సన్ సంబంధించే రాసాం. ఇది మనకి టోటల్ గా ఇదే మాదిరిగా సమ్ ఇచ్చారండి మీకు, చూడండి ఒకసారి. ఇదిగోండి చదువుదాం మ్యాటర్. మెథడ్ 2, వెన్ సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ నాట్ మెయింటైన్ ఫర్ ద జాయింట్ వెంచర్. అప్పుడు the co-venturers may decide not to keep separate books of account for the venture if it is for a very short period of time. In this case, all co-venturers will have account for the transactions in their own books. Here, no joint bank account is opened and the co-venturers do not contribute in cash. Goods are supplied by them from out of their stocks and expenses for the venture are also settled the same way. Each co-venturer will prepare a joint venture account and the other co-venturer's account, అదే personal account అన్నాను, in his books. Naturally, the profit or loss is separately calculated by each co-venturer. ఓకే, ఇందాక చెప్పాము in the books of ఎక్స్ జాయింట్ వెంచర్ అకౌంట్ వేసాడు. ఎందుకు అంటే ఎవరికి వాళ్ళు ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేయడానికి. ఈచ్ co-venturer will take into account all transactions that is done by himself and by his co-venturer as well. This method is generally applicable when the size of the business is small and co-venturers are operating from distant places. వేరు ప్లేసెస్ లో ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళు మెయింటైన్ చేస్తారు. When each co-venturer keeps records of all transactions, అప్పుడు each co-venturer will prepare a joint venture account and the co-venturer's account in his books. Naturally, the profit or loss is separately calculated by each co-venturer. అదే చేశాం కదా. Each co-venturer will take into account all transactions that is done by himself and by, ఇదే చెప్తున్నాను మళ్ళా ఇంకంతా ఇవేనండి నేను చెప్పింది. కాకపోతే ఇక్కడ వీళ్ళు పర్చేజెస్ అని రాశారని నేను పర్చేజెస్ ప్లేస్ లో గూడ్స్ రాశాను. గూడ్స్ అని రాశాను, అర్థమవుతుందా? గూడ్స్ సప్లై చేస్తే వాళ్ళ ఓన్ బిజినెస్ ను సప్లై చేశారు కాబట్టి ఓన్ బిజినెస్ లో ట్రేడింగ్ అకౌంట్ లో వాళ్ళు ఓన్ బిజినెస్ ఉంటది కదండి. ట్రేడింగ్ అకౌంట్ లో 2 పర్చేజెస్ రాసుకుంటారు కాబట్టి దాన్ని తగ్గించడం కోసము మనకి ఇక్కడ జాయింట్ వెంచర్ అకౌంట్ లో గూడ్స్ తెచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే వాడు గూడ్స్ ప్లేస్ లో పర్చేజెస్ రాశారండి. నేను పర్చేజెస్ రాయకుండా గూడ్స్ రాశాను. అదొకటే నేను ఇక్కడ మనం చేసిన డిఫరెన్స్. ఏమి కాదు, రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇదిగోండి పర్చేజెస్, మనం ఏం రాస్తున్నాం గూడ్స్. అది గమనించండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీ ఇష్టం ఏది రాసినా ఏం కాదు. ఇదిగోండి ఓకేనా, సేమ్ రైట్. ఇప్పుడు ఒక సమ్ తీసుకుందాము, నేను ఇక్కడికక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. Anil and Mukesh enter into a joint venture to take a job for 2,40,000 and in the contract price 10 lakhs చెప్పాను కదా అది. They provide the following information regarding the expenditure incurred by them. సరే చూద్దాం. మెటీరియల్ సప్లైడ్ బై ఎవరండి? అనిల్, ముఖేష్. రైట్. అనిల్ బుక్స్ లోనేమో ఏమని రాసుకుంటాడండి, ఇక్కడ జస్ట్ మీకు అర్థం కావడానికి అన్ని నేను చెప్పబోవటం లేదు. అనిల్ బుక్స్ లో ఏంటి, ముఖేష్ బుక్స్ లో ఏంటి, ఈ ట్రాన్సాక్షన్ ని ఈ 68,000 రూపీస్ మెటీరియల్ తెచ్చింది ఎవరు అంటే అనిల్. రైట్. ఎందు నిమిత్తం? జాయింట్ వెంచర్ నిమిత్తం. జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు ఎంత అమౌంట్? 68,000 రూపీస్. 68,000 రూపీస్ ఏమి రాయాలి అనిల్ అంటే, నేను గూడ్స్ చెప్పానండి, ఇక్కడ పర్చేజెస్ చెప్పారు. సరే అదే రాస్తున్నాను. పర్చేస్ అకౌంట్ ఆర్ గూడ్స్, జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు పర్చేసెస్. ఎందుకంటే ఆయన ఓన్ మెటీరియల్స్ తీసుకొచ్చాడు కాబట్టి. ఇదే ట్రాన్సాక్షన్స్ ని అప్పుడే 50,000 దగ్గరికి రావద్దండి. ఇది రెండో ఎంట్రీ. ఇది ఫస్ట్ ఎంట్రీ రాయిపోతున్నాం 60,000కి, ఇది రెండో ఎంట్రీ అవుతుంది. ఇదే ట్రాన్సాక్షన్స్ ని ముఖేష్ బుక్స్ లో ఏం రాస్తాడు అంటే, ఇదిగోండి ముఖేష్ బుక్స్ లో ఈ 68,000 రూపీస్ గురించి ఏం రాస్తాడు అంటే, జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ 68,000 రూపీస్ ఆయన మిత్రుడు పేరు రాసుకుంటాడండి. ఆ మిత్రుడు ఎవరు అంటే అనిల్ అకౌంట్ అని ముఖేష్ రాస్తాడు. ఫస్ట్ ఎంట్రీ అయిపోయిందా? ఇప్పుడు సెకండ్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ అనిల్, జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ 50,000 రూపీస్ టు ఏమని రాస్తాడు? మిత్రుడు పేరు రాసుకుంటాడండి అనిల్. సో ఆయన పేరు ఏంటి అంటే ముఖేష్. 50,000. మరి ఈయనేం రాస్తాడండి? సేమ్ జాయింట్ వెంచరే, వెంచర్ నిమిత్తమే కాబట్టి డెటార్ 50,000. ఆయన ఓన్ మెటీరియల్ కాబట్టి గూడ్స్ ఆర్ పర్చేజెస్ రాసుకోండి.
నేను ఇందాక గూడ్స్ అని చెప్పాను, గూడ్స్ రాసిన ప్రాబ్లం లేదు. రైట్, ఇలా రాసుకుంటాడు ప్రతిదీ కూడాను, అంతే. ఇంకా ప్లాంట్ వాజ్ వాల్యూ 10,000 ఎట్ ద ఎండ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అండ్ ముఖేష్ ఏం లేదు. ఇది కూడా మనం ఎలా అయితే, నేను ఇంకా రిమైనింగ్ గుడ్స్ ఎలా అయితే తీసుకున్నానో అలాగే తీసుకుంటామండి. మామూలుగా మనం ప్లాంట్ వచ్చేటప్పటికి 20,000 రూపీస్ మనం జాయింట్ వెంచర్ తెచ్చినట్టు రాసుకుంటాము. ఇదిగోండి ప్రతిదీ కూడా ఇక్కడ చూడండి, ఇదిగోండి డైరెక్ట్ గా జాయింట్ వెంచర్ అకౌంట్ లో ఇదిగోండి మెటీరియల్, సిమెంట్, ఆర్కిటెక్ట్స్ ఫీజు. తర్వాత ముఖేష్కి వచ్చేటప్పటికి ఆయన మెటీరియల్స్, సిమెంట్, వేజెస్, లైసెన్స్ ఫీజు, ప్లాంట్. బ్యాంక్ అన్నది ఏంటి అంటే డబ్బులు జేబులో నుంచి అమౌంట్ వెళ్ళిపోయినాయి అంట, అందుకని ఇది మెయిన్ మనకి. టు బ్యాంక్, టు ముఖేష్. ముఖేష్ పెట్టినాటికేమో ఎవరి బుక్స్ అండి, అనిల్ రాసుకుంటున్నాడండి. ఇన్ ద బుక్స్ ఆఫ్ అనిల్ జాయింట్ వెంచర్ లో ఆయన సొంతంగా పెత్తనం చేస్తే డబ్బులు ఇచ్చి దానికి బ్యాంక్ అకౌంట్ రాస్తున్నాడు. లేదు ముఖేష్ చేత పెత్తనం చేపిస్తే ముఖేష్ పేరు రాస్తాడు, అంతే. ఇక్కడ కూడా కాంట్రాక్ట్ ప్రైస్ రిసీవ్ చేసుకున్నారు ఎవరు అనేది చెప్పలేదు కాబట్టి బై బ్యాంక్ అని రాసామండి. ప్లాంట్ 10,000కి వాల్యూ చేసి తీసుకెళ్లిపోయాడు ఎవరు అంటే ముఖేష్ కాబట్టి, అంతే. చూసుకోండి ఇక షేర్ ఆఫ్ ప్రాఫిట్ సమానముగా అన్నారు. సో ముఖేష్ ప్రాఫిట్ ముఖేష్ అకౌంట్ లోకి ఈయన రాస్తున్నాడు, ఎవరు అనిల్ రాస్తున్నాడు, ఇంత ప్రాఫిట్ ఈయన తీసుకుంటున్నాడు అనే విషయం 20,000 రూపీస్. ఇదిగో అంతే. రైట్, నేను చెప్పింది మీరు వింటే ఇది అర్థం అవుతుంది, ఇంతే. ఓకేనా? రైట్, చూసుకోండి. సెకండ్ వన్, Sahani and Sahu entered into a joint venture to sell 800 bags of food grains. The business risks are to be shared in the ratio of 3:2 between them. Sahani supplied 400 bags at 800 per bag and paid freight 8,000 and insurance 2,000 rupees. ఎవరు పే చేశారు అంటే సహానీనే. ఇప్పటిదాకా సినిమాలో ఉంది సహాని సహాని సహాని. సాహు సెంట్ ఇప్పుడు వచ్చాడండి రెండో హీరో. 400 bags at 1,000 rupees per cage. He paid 2,500 as freight, insurance 8,000 and sundry expenses as 500 rupees. ఇవన్నీ కూడా సాహు. నెక్స్ట్ సహాని వచ్చాడండి మళ్ళీ సినిమాలోకి. సహాని పేడ్ 50,000 రూపీస్ యాజ్ అడ్వాన్స్ టు సాహు. ఓ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అడ్వాన్స్ అంట, అంతేగాని బిజినెస్ పర్పస్ మీద ఖర్చు పెట్టాలా. అడ్వాన్స్ కి సాహుకి ఇచ్చాడు. నేను ఇప్పుడే రాసేస్తా ఎంట్రీ దీనికి. సహానీ పెయిడ్, సహానీ పెయిడ్ అండి. సో ఇక్కడ ఇద్దరు ఉన్నారు ఇన్ ద బుక్స్ ఆఫ్ సహానీ. ఈ ఎంట్రీ చెప్పాలి మీకు. ఇన్ ద బుక్స్ ఆఫ్ సహానీ ది అడ్వాన్స్ అండి, అడ్వాన్స్ గా ఒకడికి ఇస్తున్నాడు. నెక్స్ట్ ఇది సాహు బుక్స్, ఇవి సాహు బుక్స్. రైట్, ఈ పాయింట్ ని సహానీ పెయిడ్ అన్నారు. సో ఇన్ ద బుక్స్ ఆఫ్ సహానీకి అమౌంట్ వెళ్ళిపోతుంది. ఎవరు రిసీవ్ చేసుకుంటున్నాడు దాన్ని? సాహు. సో రిసీవర్ సాహు, అకౌంట్ డెటార్ టు అమౌంట్ పంపిస్తున్నాడు కాబట్టి బ్యాంక్ అకౌంట్ అమౌంట్ 50,000. మరి ఈయనకి ఏంటండి సాహుకి? ఆడు పంపిస్తున్నాడు నేను డబ్బులు తీసుకుంటా అంటున్నాడు, అందుకని డెబిట్. ఇదిగోండి బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ఎవరండి? ఇస్తున్న పర్సన్ పేరేంటి? సహానీ. పర్సన్ గివర్. ఇదే 50,000 అడ్వాన్స్ అండి. ఇలా రాసుకోవాలి. వాళ్ళ పర్సనల్ అకౌంట్స్ మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి, అంతేగాని జాయింట్ వెంచర్ కి సంబంధం లేదు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ తర్వాత ఏమైందంటే దే అపాయింటెడ్, తీసేయి. అర్థమైంది కదా, రికార్డ్ అయిపోయింది కదా మనకి, తీసేయి దీన్ని. రైట్, దే అపాయింటెడ్. దే అంటే ఎవరు? సహాని అండ్ సాహు. సందీప్ యాజ్ ఏజెంట్ ఫర్ సేల్ ఆఫ్ గ్రెయిన్స్. అమ్మయ్య బాబు సందీప్ అనేసి ఇంకొక అతన్ని నియమించారు. సందీప్ సోల్డ్ ఆల్ బ్యాగ్స్. మరి మేడం ఏం రాయాలండి దీనికి ఎంట్రీ? ఇద్దరు కాకుండా ఇంకొకరిని తీసుకొచ్చారు కదా సైడ్ క్యారెక్టర్ ని. సైడ్ క్యారెక్టర్ అయితే సైడ్ క్యారెక్టర్ పేరు రాసుకో. సో వీళ్ళిద్దరు రాసుకుంటున్నారండి ఇన్ ద బుక్స్ ఆఫ్. ఇద్దరు కూడా ఇద్దరి బుక్స్ లో రాసుకుంటారండి. ఇదిగోండి ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎవరండి? ఫస్ట్ బుక్ ఎవరు? సహానీ బుక్స్ లో ఈ ట్రాన్సాక్షన్ ఏం రాస్తాడు, అలాగే సాహు ఏం రాస్తాడు అనేది అర్థం చేసుకోండి చాలు మీరు. ఓకే, ఏం రాసుకుంటాడండి? అపాయింట్ చేసినప్పుడు సందీప్ ఏం చేశాడు, కన్జైనీ ఏం చేశాడు అనేది కన్జైనర్ ఎలా రాసుకున్నాడో అలాగే రాస్తారు. సందీప్ అమ్మాడు, ఓకే. సేల్స్ కాబట్టి ఇన్కమ్ జాయింట్ వెంచర్ అకౌంట్ కి క్రెడిట్ చేసుకో. సరే, ఆ డబ్బుల్ని సందీప్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఈయన సైడ్ క్యారెక్టర్ కూడా తెచ్చాం ఇప్పుడు. సందీప్ అకౌంట్ డెటార్ 1,200 రూపాయలు పర్ బ్యాగ్, ఒక్కొక్క బ్యాగ్ 800. సో 96,000 రూపాయలు. టూ జాయింట్ వెంచర్ అకౌంట్, ఇది ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ చేసుకోండి 96,000.
సేమ్ దీన్ని సాహు బుక్స్ లో కూడా రాసుకుని తీరాల్సిందే. సో ఇన్ ద బుక్స్ ఆఫ్ సాహు, ఓకే, ఇన్ ద బుక్స్ ఆఫ్ సాహు ఏం రాస్తాడంటే సందీపే ఇదే, సందీప్ అకౌంట్ డెటార్ టు జాయింట్ వెంచర్ అకౌంట్ రాస్తారండి. 96,096 ఇలా రాసుకోవాలి. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అలాగే ఇంకేమైనా ఉంటే అన్ని రాసేద్దాం. సందీప్ ఎంట్రీస్ అన్ని మీకు అర్థం కావడం కోసం. హీ డిడక్టెడ్ 21,000 యాజ్ హిజ్ ఎక్స్పెన్సెస్ అండ్ కమిషన్ 5% ఆన్ సేల్స్. సందీప్ కూడా ఎక్స్పెన్సెస్ చేశాడంటండి. చేస్తే సహాని రాసుకుంటున్నాడండి. ఇదిగోండి సహాని రాసుకుంటున్నాడు. ఎక్స్పెన్సెస్ చేశారు. జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిట్ చేసుకో ఎక్స్పెన్సెస్ చేస్తే. అకౌంట్ డెటార్ ఏమిటి అవి కమిషన్ అండ్ కాంట్రాక్ట్ బ్రాకెట్ రాసుకో. ఎక్స్పెన్సెస్ ప్లస్ కమిషన్ 5%, రైట్. టూ జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టూ ఎవరు తీసుకోవాలి? సందీప్. అయిపోయింది, రైట్. ఎక్స్పెన్సెస్ ఏమో 21,000, ఇదిగోండి 21,000. కమిషన్ ఏమో 5% ఆన్ సేల్స్. సో మనం కమిషన్ మాకు తెలియదండి, నేను క్యాల్సి తీసుకున్నాను. 9,60,000 ఇంటూ 5% అంటే నాకు 48,000 వచ్చింది. ప్లస్ 21,000 మొత్తం కలిపితే 69,000 రూపాయలు. మొత్తం కలిపితే 69,000 రూపాయల్ని నేను రాశాను. అదే రాసుకుంటాడు ఈయన కూడా అంతే. అలాగే హీ రెమిటెడ్ 6 lakhs బై చెక్ టు సహానీ. సహానీ క్లియర్ గా చెప్పాడు సహానీకి రెమిట్ చేశాడు అని. సో ఈ పాయింట్ మనం ఎక్కడ రాసుకుంటాము అంటే ఇదిగోండి పర్సన్ కి రిలేటెడ్ మ్యాటర్. సహానికి రిటర్న్ చేస్తే డబ్బులు వచ్చినాయి అంటున్నాడండి ఈయన. బ్యాంక్ అకౌంట్ డెటార్ ఎంత? 6 lakh rupees టు ఎవరి నుంచి వచ్చినాయి అని రాసుకుంటాడండి. సందీప్ 6 lakhs. ఇక్కడ రాయొద్దు, ఇక్కడ రాయొద్దు. మరి ఈయనకి ఏందండి పాపం ఆడ 6 లక్షలు తీసుకున్నాడు, మరి ఈయన ఏం తీసుకుంటాడు అంటే చూడు, బై చెక్ టు సహాని ఎండ్ అని పెట్టారు ఇక్కడ. ద బ్యాలెన్స్ సరే మిగిలింది ఎంతో కొంత ఈడు మొహాన్ని కొట్టారు, సాగు మొహాన్ని కొట్టాడు అనమాట, రెండో వాడి మొహాన్ని. మిగిలింది ఎంత? ఏదో సినిమాలో ఎంత అయితే అంత అన్నట్టు, ఎంత ఉంటే అంత అన్నట్టు. మిగిలింది ఎంత అండి? అసలు మనం నోట్ లెక్క చెప్పలేమా? సేల్ డబ్బులు 96,000 సందీప్ దగ్గర, 9,60,000 రూపాయలు సందీప్ దగ్గర ఉంటే అర్థం కావడానికి నేను ఇలా చెప్తున్నా. అకౌంట్లోకి వెళ్ళిపోవచ్చు. సందీప్ అంటే సైడ్ క్యారెక్టర్. సందీప్ దగ్గర 9,60,000 ఉంటే ఆయన ఎక్స్పెన్సెస్ 21,000 లెస్ చేసేసాయి. సందీప్ ఎక్స్పెన్సెస్ పెట్టాడు, అలాగే ఆయనకి రావాల్సిన కమిషన్ 48,000 లెస్ చేసేసి ఎంత ఉన్నాయి? 9,60,000 లో నుంచి అకౌంట్లోకి వెళ్ళట్లేదండి. అర్థం కావడం కోసం నేను ఈ ప్రయత్నం చేస్తున్నా. -48,000 తీసేస్తే 8,91,000 ఉన్నాయండి. 8,91,000 ఉన్నాయి, బాగానే ఉంది. దానిలో 6 లక్షల రూపాయలు ఫస్ట్ కోవెంచరర్ సహానికి ఇస్తే మిగిలింది ఎంత? ఎంత ఉంటే అంత అన్నట్టుగా ఇదిగోండి తీసేయండి. ఇది రికార్డ్ అయిపోయింది కదా, మనకు అడ్డం వచ్చిందని తీసేయడమే. సో 2,91,000 ని ఏ రకంగా ఇచ్చాడంటండి ఈయన? ఇదిగోండి, ఈ రెమిటెడ్ 6 lakhs బై చెక్ టు సహాని అండ్ ద బ్యాలెన్స్ టు సాహు బై వే ఆఫ్ ఎ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ 2,91,000 రూపీస్. సో ఆయనకేమో డబ్బులు వచ్చినాయి. ఈయన ఉన్నాడు కదా రెండో వాడి బుక్స్ లో, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు సందీప్ అని రాసుకుంటున్నాడు సాహు. నేను డైరెక్ట్ గా అకౌంట్ అయ్యొచ్చు, కానీ మీకు క్లారిటీ కోసం నేను చెప్తున్నాను అంతే. ఇలా ఉంటదండి. దీని ప్రకారం మీరు లెక్క అర్థం చేసుకోలేరా? ఎందుకు అర్థం చేసుకోలేరు? మీ ప్రయత్నం మీరు చెయ్యాలిగా. ఇది ఇంటే మీకు అర్థం అవుతుంది. మీరు ఓన్ గా చెయ్యండి, జాయింట్ వెంచర్ వచ్చేస్తుంది. నేను చెప్పను, మీరు చూసుకోండి. అసలు ఏమేమి వేశారు బుక్స్ లో, ఎవరెవరు అకౌంట్స్ వేశారని మీరు చూసుకుని, మీరు అర్థం చేసుకుని మీరు చేస్తే మీకు అర్థమైపోద్ది ఈ చాప్టర్. ఇదిగోండి బుక్స్ ఆఫ్ సహాని, ఇదిగోండి. ఓకే, సాహూస్ అకౌంట్ కోవెంచరర్ అకౌంట్ వేశాడు, తర్వాత సందీప్ అకౌంట్ వేశాడు. రెండో వాడి పుస్తకాలు వేయలేదండి. వీడికి కూడా ఏంటంటే ఇంతవరకు వేసి మీరు చేసుకోండి అన్నాడు. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఉంది ఓన్లీ ద బుక్స్ ఆఫ్ సహానీనే. మీరు ఏం చేస్తారంటే నేను మీకు ఇస్తున్న ఎక్సర్సైజ్ ఏంటంటే నేను చెప్పిన ఎంట్రీస్ ప్రకారంగా ఫండమెంటల్స్ ప్రకారంగా చెప్పాను. మీరు ఇదంతా వెయ్యండి, రైట్. చెక్ చేసుకోవడానికి ఇక్కడ రండి, చూసుకోండి. నెక్స్ట్ మీకు ఇస్తున్న ఎక్సర్సైజ్ ఏంటంటే మీరు ఇన్ ద బుక్స్ ఆఫ్ ఇది కూడా రాయండి. ఇన్ ద బుక్స్ ఆఫ్ సాహు మీరు వేయాల్సినటువంటి అకౌంట్స్ పేర్లు: ఒకటి జాయింట్ వెంచర్, రెండు సహాని, మూడోది సందీప్. వేయండి మీరు, రైట్.
ఓకే అండి, ఆపేద్దాం మనం. డిప్రిసియేషన్ అయిపోయింది, కంప్లీట్ చేశానండి. నేను దీనికి ముందు వీడియోలు అప్లోడ్ చేశాను, చూసుకోండి. అన్ని కూడా నేను రైట్, నేను అన్నిటినీ కూడా ప్లేలిస్ట్ లో ఇచ్చానండి, ఒకసారి గమనించుకోండి. ఎవ్రీ వీడియో కింద నేను ప్లేలిస్ట్ లో అసలు మనం ఏం కవర్ చేసాము అనేది మొత్తం 13 14 చాప్టర్స్ రాసామండి. ఒక్కొక్కటి చెప్దాం వినండి. ఇప్పుడు మనం తీసుకుంటుంది జాయింట్ వెంచర్, రైట్? అంటే స్పెషల్ ట్రాన్సాక్షన్ లో జాయింట్ వెంచర్, కన్సైన్మెంట్, ఇంకోటి ఏంటంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. అసలు మనం ఏమి నేర్చుకుంటాం అనేది మీకు తెలియాలి. ఆల్రెడీ ఒకసారి అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుసు. కొత్తగా అటెంప్ట్ ఇచ్చే వాళ్ళకి చెప్తున్నా, కన్ఫ్యూజ్ అవ్వదు, కన్ఫ్యూజన్ ఉంటుంది, అవసరం లేదు. మనం మనం చెప్పింది, నేను చెప్పిన వాటిలో స్పెషల్ ట్రాన్సాక్షన్స్ అసలు ఉందే మూడు మనకి. ఆ మూడిట్లో మనకి ఇచ్చింది సిఎంఏ ఇంటర్ లో మనకి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, రెండోది జాయింట్ వెంచర్, తర్వాత కన్సైన్మెంట్. జాయింట్ వెంచర్ కన్సైన్మెంట్ ఇంకా కంప్లీట్ చేయాల, ఇంకొకటి రెండు సమ్స్ అలా ఉన్నాయి ఒక దాంట్లో. కన్సై బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అయిపోయింది. అకామిడేషన్ బిల్ ఇస్తున్నాడండి ఎగ్జామ్ లో, కానీ చాలా తక్కువ మంది నా వీడియోస్ చూసారు. అంటే దీన్ని బట్టి నేను అనుకుంటున్నాను దాన్ని లైట్ అయినా తీసుకున్నారా లేదా మాకు బాగా వచ్చి అనుకున్నారా నాకైతే తెలియదు, కానీ చాలా 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 అది రిపీటెడ్ గా వస్తుంది కాబట్టి రిపీటెడ్ గా మీరు బిల్స్ లో కూడా అకామిడేషన్ బిల్స్ చేసుకుని వెళ్ళండి. మరి మీకు అర్థం కాకపోయి వదిలేశారో లేదంటే బాగా వచ్చని వదిలేశారో నాకు తెలియదు. మరి మన వీడియోస్ ఉన్నాయని మీకు తెలియదు, నేను చేశానండి. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కూడా ఉంది మన దగ్గర, చూడండి. ఖచ్చితంగా అది దాదాపు 7 మార్కులకు మాత్రం ఇస్తున్నాడు అంటే అది ఒకటి రిపీట్ అవుతుంది నా అనాలిసిస్ ప్రకారం. సో స్పెషల్ ట్రాన్సాక్షన్స్ లో ఈ మూడిట్లో ఏ మూడిట్లో జాయింట్ వెంచర్, కన్సైన్మెంట్, అకామిడేషన్ బిల్స్ లో ఎక్కువగా కానీ నేను వెయిటేజ్ బిల్స్ కి ఇస్తున్నానండి, తర్వాత కన్సైన్మెంట్ కి ఇస్తున్నానండి, మూడోది జాయింట్ వెంచర్ ఇస్తున్నాను. ఎందుకంటే జాయింట్ వెంచర్ నేను చూసిన పేపర్ లో June 20 అది ఈ 3 years పేపర్ లో కనపడలేదండి, అంతకు ముందుకు వెళ్తే కనపడుతుందండి జాయింట్ వెంచర్. సో ఈసారి ఇవ్వడానికి అయితే లేదు. సో ఈ మూడు కూడా చెప్పేశాము, జస్ట్ లాస్ట్ ప్రాబ్లమ్స్ మిగిలిన రెండింటిలో అయిపోయింది. నెక్స్ట్ ఫండమెంటల్ అకౌంట్స్ కూడా అయిపోయినాయి. ఏమేమి అవుట్ చేశాను నేను, డిప్రిసియేషన్ ఒకటి కంప్లీట్ చేసేసానండి నేను. డిప్రిసియేషన్ తర్వాత మనకి ఇంపార్టెంట్ వచ్చినప్పుడు బిఆర్ఎస్, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్. మీ CMA లో ఉన్నాయి మాత్రమే నేను చెప్పాను, ఇంకా మనం డెప్త్ వెళ్తే ఇంకా చాలా ఉందండి కథ. అడ్జస్టెడ్ క్యాష్ బుక్ తో కూడా చేసాం మనం, కాకపోతే ఓవరాల్ గా మాత్రం నేను కంప్లీట్ చేసేసాను. రైట్, బిఆర్ఎస్ అయిపోయింది. క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేటప్పటికి మన ప్రీవియస్ పేపర్స్ లో కాన్సెప్ట్ చెప్పి నేను చేయిస్తానండి. ఒక మ్యారథాన్ క్లాస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను నేను. ఒక 2 days లో నేను మ్యారథాన్ క్లాస్ అంటే మరీ నేను 11 గంటలైతే నేను చెప్పలేను. నా వీలైనంత వరకు కొన్ని పార్ట్స్ గా చేసుకుని కనీసం ఒక 3 వీడియోలైనా మ్యారథాన్ చేసి పెడదాం అనుకుంటున్నాను. చేస్ చూద్దాం, నేను చేయాలనే మీరు కోరుకోండి, రైట్? సో నీకు ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ లో ట్రయల్ బ్యాలెన్స్ అంటారా, జస్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోదాం, అని పెద్ద దాని డెప్త్కి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఫండమెంటల్స్ తెలిసిపోతుంది. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ చెప్పేశానండి. ప్రీవియస్ పేపర్స్ కవర్ చేయాలి నేను. తర్వాత మనకి అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ అడ్జస్ట్మెంట్స్ మనం ఏంటి, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఇవన్నీ ఇస్తారు కదా, బ్యాడ్ డెట్స్, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్, తర్వాత డిస్కౌంట్ ఆన్ డెటార్స్, అలాగే డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అనే విషయము మీకు ఆల్రెడీ టచ్ ఉంటుంది. నేను ఫైనల్ అకౌంట్ లో చెప్పాను, అయినా ఒక 15 minutes క్లాస్ తీసుకుని అది కూడా కంప్లీట్ చేద్దాం. సో ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్ అలా ఉంది. నెక్స్ట్ తీసుకో, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్, తర్వాత ట్రేడింగ్ కన్సర్న్స్, తర్వాత NPO, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. నేను మూడింటిని కూడా కంప్లీట్ చేసేసాను. కంప్లీట్ చేసేసాను నేను. అయితే మనకి ఈ మూడింటి గురించి పెద్ద జనాలు చూడట్లా. నేను అనుకోవడం ఏంటంటే లెంగ్త్ లెక్కలు ఇస్తున్నారు కదా, టైం వేస్ట్ కదా అనుకుంటున్నారేమో. చూసుకోండి, ఇన్కంప్లీట్ రికార్డ్ మాత్రం వదిలేయొద్దు. ప్రతి పేపర్ లో కూడా 14 మార్కులకి 4వ లెక్కగా ఇస్తున్నారు, ఫోర్త్ సమ్ గా ఇస్తున్నారండి. నేను చూసిన ప్రీవియస్ పేపర్స్ 3 పేపర్ల ఆధారంగా చదువుతున్నా, అంతకన్నా ముందు నేను వెళ్ళాల. 3 పేపర్ల ఆధారంగా నెక్స్ట్ 23 June కూడానండి, దానిలో కూడా ఇన్కంప్లీట్ రికార్డ్ ఇచ్చారు. నేను చూసిన 4 పేపర్లోనూ 4వ లెక్కగా 14 మార్క్స్ కి రిపీట్ అయిన లెక్క ఏంటి అంటే ఇన్కంప్లీట్ రికార్డ్స్, అంతే. 99.9% అని చెబుతున్నాను. ఎందుకంటే ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి, మేడం చెప్పారుగా అంటారుగా, అందుకంటే 0.1% ఇవ్వరేమో అని కూడా నేను అనుకోవాలి, నేను కాదు కదా పేపర్ ఇచ్చేది. సో ఈ మూడు కూడా నీకు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్, NPOs, తర్వాత ట్రేడింగ్ కన్సర్న్స్, రైట్, తీసి పక్కన పెట్టాయి. నెక్స్ట్ పార్ట్నర్షిప్, దీంట్లో 2 లెక్కలు ఇస్తున్నాడు, 2 ఇస్తున్నాడు. పార్ట్నర్షిప్ చాలా పెద్దగా ఉందండి, దాదాపుగా కంప్లీట్ చేసాం. మనం మిగిలిచ్చింది ఏంటంటే 1/4 లో కూడా ఇంకా చాలా తక్కువ భాగమే అనుకోవాలి. 3 వంతుల పైనే నేను కవర్ చేసేసానండి నేను దాన్ని. ఓకేనా, డిజల్యూషన్ వరకు కూడా వెళ్ళిపోయాము. లాస్ట్ పార్ట్ నేను, ఎందుకంటే మీరు మీ వైపు నుంచి మరి ప్రిపేర్ అవ్వట్లేదు, అడగట్లా, జనాలు అడిగితే నేను చేస్తా, లేదంటే ఫ్యూచర్ లో చేస్తా, తీసేసి పక్కన పడే. ఇక తర్వాత మిగిలిన ఏంటి నీకు, బ్రాంచ్ అకౌంట్స్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, హయ్యర్ పర్చేజెస్, లీజు. ఓకేనా, బ్రాంచ్ అకౌంట్ లో డిపెండెంట్, ఇండిపెండెంట్, ఇవేగా మనకి. లాస్ ఆఫ్ స్టాక్ చెప్పాను, లాస్ ఆఫ్ స్టాక్, లాస్ ఆఫ్ ప్రాఫిట్స్, ఇవన్నీ. తర్వాత
ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్. నేను దాన్ని ఇంకా టచ్ చేయలేదు. అది చేయాలంటే నాకు కొంచెం టైం పడుతుంది. ఈ బ్యాచ్ పాపం మొన్న ఎవరు అడిగారండి, నాకైతే నేమ్ గుర్తు రావట్లేదు, అడిగారు ఇద్దరు స్టూడెంట్స్. సారీ, నాకు ప్రస్తుతం ఉన్న టైం దగ్గర పడింది కదా, ఇప్పుడైతే చెప్పలేను. నెక్స్ట్ బ్యాచ్ కి అందిస్తాను, ట్రై చేస్తాను. ఓకేనా? సరే, నేను ఎక్కువ సోదెందుకు, ఆపేద్దాం. ఓకే అండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చి రేపు రేపు కాదు, సాయంత్రం ఇంకో వీడియో చేస్తా. అప్పుడు మళ్ళీ కలుద్దామండి.